నిత్యం సమాజంలో ఎప్పుడూ బిజీగా ఉన్నటువంటి లైఫ్‌లో ఈ డాక్టర్స్ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యం కావచ్చు, వైద్యానికి సంబంధించినటువంటి సినిమాలతో ఒక వరంగల్‌కి చెందినటువంటి సుధీర్ రాజు అనేటటువంటి సైకియాట్రిస్టు ఎప్పుడు ప్రజల యొక్క మనసులోను వారి యొక్క సమస్యలను చూసేటటువంటి వారు ఈరోజు ఒక స్టోరీని రాయడం జరిగింది. అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఏపీలో జరుగుతున్నటు వాటికి సంబంధించి సినిమాలు తీశారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఎన్ని సినిమాలు తీశారు? అంటే డాక్టర్ అంటే బిజీగా ఉంటారు ఎప్పుడు. ఎందుకు సినిమాలు తీయాలనే ఆలోచన వచ్చింది? ముఖ్యంగా ఏంటంటే వైద్య వృత్తి అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. అది వైద్యో నారాయణో హరి అంటారు. అయితే మోడర్న్ సమాజంలో, ఆధునిక సమాజం లోపట సైన్స్ మారుతున్న క్రమంలో మన బిజినెస్ మెంటాలిటీ అనేటువంటిది పెరిగి, అంటే ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత ఆ వృత్తులకు ఉండేటువంటి, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తికి, వైద్య వృత్తికి ఉండేటువంటి రెస్పెక్ట్ అనేటువంటి దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతున్నా కానీ ఇంకా సగటు మనిషి వైద్య వృత్తిని ఒక పవిత్రమైన వృత్తిగా, ఉపాధ్యాయ వృత్తిని పవిత్రమైన వృత్తిగానే కన్సిడర్ చేస్తున్నారు. ఈ వృత్తిలో ఉన్న మాకు కూడా ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అయితే నిత్యము 50-60 మంది పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి క్రమం లోపల మన సమాజం లోపల ఎన్నో రుగ్మతలను చూస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నేను వరంగల్ జిల్లాకు చెందినటువంటి అంతేకాకుండా తెలంగాణ జిల్లాలలో నాది ప్రప్రథమ మానసిక వైద్యశాల. సో జిల్లాల్లో ఒక మానసిక వైద్యశాలను స్టార్ట్ చేసినటువంటి క్రమం లోపల అక్కడ ప్రజల లోపల ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు కానీ, స్తోమత కానీ, వాళ్ళ విద్యలో వెనుకబాటుతనం కానీ మనం చూసినప్పుడు ఒక విధంగా జాలేసేటువంటి పరిస్థితులే అక్కడ కనపడ్డాయి. ఎందుకంటే మొత్తం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం లోపల జీడిపి లోపల ఉన్న 30 జిల్లాలలో లాస్ట్ 3 జిల్లాలలో వరంగల్ ఉంటుంది. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎందుకు పెరగట్లేదు, సగటు మనిషి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనేటువంటిది. అంతేకాకుండా తెలంగాణ పోరాటంలో కానీ, రాజకీయ చైతన్యంలో కానీ, విప్లవాలలో కానీ వరంగల్ జిల్లా ఎప్పుడూ చాలా ఆదర్శంగా తీసుకోబడుతుంది. అదే ఆదర్శం మా అందరి మీద, అంటే మా యువత, మేము చదువుకున్నటువంటి క్రమం కానీ, మేము వృత్తిలో ఉన్నటువంటి క్రమంలో కానీ మాలో ఒక చైతన్యాన్ని కలిగించిందనే మేము చెప్పుకోవచ్చు. మీరు డాక్టర్ వృత్తిలో ఉంటున్న సందర్భంలో మీకు ఎలాంటి, అంటే పక్కన మీ స్నేహితులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డాక్టర్ అయ్యిండి ఈ సినిమాల వైపు రావడం ఏంటి అని అలాంటివి ఏమన్నా జరిగాయంటారా మీకు? అది తప్పనిసరిగా ఒక వైద్య వృత్తిలో ఉండి సినిమా రంగానికి వస్తున్నామంటే ఒక నెగటివ్ కొనోటేషనే ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర రీజన్లో ఇటు కళల పట్ల కానీ, అటు సినిమాల పట్ల కానీ ఉన్నటువంటి క్రేజీ కానీ, ఆ బిజినెస్ ఓరియంటేషన్ కానీ, అంటే ప్రొడ్యూసర్లు, యాక్టర్లు అందరూ ఇప్పుడు ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. చాలా తక్కువ మంది తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఈ సినీ ఫీల్డ్ గురించి కొన్ని అపోహలు ఉంటాయి, బాగా విపరీత ధోరణులు ఉంటాయి దీంట్లో. సో అక్కడ ఇంకోటి, తెలంగాణ వాళ్ళు ఎప్పుడైనా కానీ ముక్కుసూటి మనుషులు, వాళ్ళకు ఈ బిజినెస్ మెంటాలిటీ కానీ, అంటే ఒక హాస్పిటాలిటీ, ఇటువంటి బిజినెస్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా తక్కువ అక్కడ. అయితే ఈ మధ్యకాలంలో మారిందనుకోండి, సమాజం బాగా మారింది. ఎప్పుడైతే హైదరాబాద్ కాస్మోపాలిటన్ అయిపోయిందో, అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి వెళ్ళి అందరు బిజినెస్ పీపుల్ అక్కడికి రావడం, అంతేకాకుండా గ్లోబల్ విలేజ్ అయిన తర్వాత, ఇంటర్నెట్ వచ్చిన తర్వాత రాజకీయ చైతన్యంతో పాటు అన్నీ మారినాయి. ఇప్పుడు ముఖ్యంగా నేనేంటిదంటే ఒక బాధ్యత కలిగినటువంటి మానసిక వైద్యునిగా నేను ప్రాక్టీస్ 30 ఇయర్స్ నుండి చేస్తున్న క్రమం లోపల విద్యా ఆరోగ్యం లోపల ఉన్నటువంటి పాలసీలను స్టడీ చేయడము, వాటిని అమలు జరుగుతున్నటువంటి విధానాన్ని నేను చూసిన తర్వాత నాకు నిజంగా చాలా ప్యాథెటిక్ అనిపించింది. ఎలా అనిపించింది సార్? అంటే మీరు ఆరోగ్యానికి సంబంధించి, విద్యకు సంబంధించినటువంటి మూవీస్ మొదట తీశారు, ఇప్పుడు 3వ సినిమా కూడా రాబోతా ఉంది అని చెప్తా ఉన్నారు. అదే ఏ సినిమా వస్తూ ఉంది, అంటే దానికి సంబంధించి ఎలా ఉండబోతుందంట? ఇప్పుడు మొదటి సినిమాలో విద్యా ఆరోగ్య రంగాల మీద కామెంట్ చేయడం జరిగింది.
ఈ రోజు కూడా నేను 2019లో ఆ సినిమా మేరా భారత్ మహాన్ రిలీజ్ అయినా కానీ 2023 కూడా అది రిలవెంట్ సినిమా. ఎందుకంటే కోటా రాజస్థాన్ లోపల జనవరి 1, 2023 నుండి సెప్టెంబర్ 2023 వరకు చూసినట్టయితే 50 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈ 50 మంది విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదా? ఒక యుద్ధంలో ఎక్కడో ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య యుద్ధం జరిగి ఒక 100 మంది చనిపోయిందంటే పెద్ద ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది అది. ఒక హిమాచల్ ప్రదేశ్లో ఒక సొరంగంలో 40 మంది కార్మికులు అయినంటే అక్కడ కోటాను కోట్ల రూపాయలు పెట్టి అది ఛాలెంజ్గా దాన్ని వాళ్ళని బయటికి తీయడం జరిగింది. ప్రాణానికి అంత విలువ ఉంటుంది. అక్కడికి ప్రధాని నుంచి ప్రతి ఒక్కరు దాని మీద ఒక శ్రద్ధ చూపించడం జరిగింది. ఒక 50 మంది యువత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అది విద్యా విధానం లోపల లోపమే అని మనం గుర్తించాల్సిన అవసరం. సో దీని మీద అక్కడ రిఫ్లెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు నేటి భారతం అనేటువంటి సినిమా రిలీజ్కున్నది. ఏంటి అంటే మీరు నెగిటివ్ ప్లేస్ మీ వరంగల్ అని చెప్తా ఉన్నారు, ఏపీలో ఉన్నటువంటి స్థానిక వాటి మీద సినిమా వస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఏంటి ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటి? అంటే మీ పక్కన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రం మీద అవుతుంది, ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఏపీ ఇక్కడ ఉంటుంది. ఎందుకంటారు? అంటే మీరు ఏదైనా అభిమానంతో అలా చేశారా, లేకుంటే చేయాలని అంటే కంప్లీట్గా అవేర్నెస్ ఉండాలి ఆంధ్ర ప్రజలకు అని అలా చేశారు? దీంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే, నేను ఇప్పుడు 58 ఇయర్స్కు వచ్చినప్పుడు ఎక్కువ కాలం నేను సమైక్యాంధ్రలోనే పెరిగాను. నేను ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనే భావన, తెలంగాణ పోరాటంలో మేము పాల్గొన్నప్పుడు మాకు ప్రత్యేక తెలంగాణ కావాలన్నాం, కానీ మేము తెలుగువారం కాదని లేదు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలుగు వాళ్ళు కాదని మేము అనలేదు. తెలుగువారం అందరం ఒకటే. ఇక్కడ మనకు కావాల్సిన విషయం ఏంటిదంటే పాలసీ మేకింగ్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో పాలసీలు తయారైనా, ఏ రాష్ట్రంలో పాలసీలు అమలు చేయబడుతున్నా, అవి ఏ విధంగా అమలు చేయబడుతున్నాయి అనేటువంటిది ప్రజలకు అర్థం కావాల్సినటువంటి విషయం. ఒక సంక్షేమ పథకం ఒక పాలసీ కిందికి రాదు. ఒక సంక్షేమ పథకంతో ప్రజల యొక్క జీడిపి పెరగదు, వాళ్ళ యొక్క ఉత్పాదకత పెరగదు, వాళ్ళ యొక్క ఇంట్లోపట ఉండేటువంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరగదు. అది ఏంటంటే సహాయం కిందికే వస్తుంది తప్ప అది వాళ్ళను ఒక ఔన్నత్యమైనటువంటి పొజిషన్కి తీసుకొచ్చేటువంటి దానికి రాదు. అందుకోసం సంక్షేమ పథకాలు ఓటును నిర్ధారిస్తున్నటువంటి క్రమం లోపల అసలు పాలసీని ఏ విధంగా తయారు చేస్తారో, ఆ పాలసీ అమలుతోటి ప్రజల యొక్క జీవన శైలి ఏ విధంగా మారుతుంది, ఒక పరిణతి చెందుతుంది అనేటువంటిది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే, కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల రాజధాని అవసరం. దీని గురించి కేంద్ర ప్రభుత్వంతో చర్చించి అప్పుడున్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వము ఒక నిర్ణయానికి వచ్చి ఒక పాలసీ తయారు చేసి దాన్ని శాసనసభలో కానీ ఇక్కడ అసెంబ్లీలో కానీ దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని ముందుకు తీసుకువచ్చి ఒక రాజధానిని డిక్లేర్ చేయడం జరిగింది, అమరావతిని. మరి ఇన్ని ఏళ్ళు అయిన తర్వాత కూడా అమరావతి రాజధాని ఎందుకు జరగట్లేదు, ఇంకా ఆంధ్రప్రదేశ్కు అడ్రస్ అనేది ఎందుకు లేదు, ఈ ప్రశ్న మీద సినిమా తీయడం జరిగింది. అదేవిధంగా ఒక 33,000 ఎకరాలలో కొన్ని ఓవరాల్గా మూవీలో అంటే రాజధాని కావచ్చు, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంటు, లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, నిరుద్యోగులు, అన్ని అంశాలు ఉన్నాయి ఆ మూవీలో. ముఖ్యంగా అమరావతి రాజధాని గురించి ఉంటుంది. ఇంకోటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ను, పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందో, ముఖ్యంగా తెలుగు ప్రజలు తమ ప్రాణాలను అంకితం చేసి, అమృతరావు గారు హంగర్ స్ట్రైక్ చేసి పొట్టి శ్రీరాములు గారి ఇన్స్పిరేషన్ తోటి తన ప్రాణాలను అర్పించి మరీ సాధించినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడం అనేటువంటిది తెలుగు ప్రజలు జీర్ణించుకోలేరు. నేను తెలంగాణ వాడినైనా నేను తెలుగు ప్రజనే. వైజాగ్ స్టీలు ఆంధ్రప్రదేశ్కు ఎంత చెందుతుందో తెలంగాణకు అంతే చెందుతుంది, మొత్తం దేశానికి అంతే చెందుతుంది. అది ఇక్కడ చాలా గర్వకారణమైన విషయం ఏంటిదంటే, ప్రపంచం లోపల అతిపెద్ద పోర్టు ఉన్నటువంటి ఒక విశాఖ ఉక్కు కర్మాగారం అది. సో అంత పెద్ద కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి చేసేటువంటి పాలసీ ఏదైతే ఉందో
దాన్ని నేను ప్రత్యేకించి వ్యతిరేకిస్తున్నాను. రానున్న రోజుల్లో వరంగల్ సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఏజెన్సీ ప్రాంతం ఉంటుంది, గిరిజనులు ఉంటారు. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రానున్న రోజుల్లో ఏదైనా మూవీ తీసే ఆలోచనలు ఉన్నారా? ఇప్పుడు అటవీ చట్టాల మీద ప్రత్యేకించి తప్పనిసరిగా ఒకటి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే అడవులన్నీ క్షీణించిపోతున్నాయి. అదేవిధంగా అడవుల్లో ఉన్నటువంటి కలప పోతూ ఉన్నది, ఇంకా స్మగ్లింగ్కు గురి అవుతూనే ఉన్నది. ఈ అడవును ఆధారితంగా పెరిగినటువంటి అటవీ జాతులు, గోండులు ఎవరైనా కానీ దాని మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళ యొక్క జీవితాలు ఛిద్రమవుతున్నాయి అనేటువంటి మనందరం చూస్తూ ఉన్నాం. దాన్ని ఆ ఛిద్రంగా అవుతున్నటువంటి జీవితాల గురించి అంటే ఇప్పుడు ఆదివాసీల గురించి ఉన్నటువంటి యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రివైవ్ కావాల్సిన అవసరం ఉంది. దాని మీద ఒక సినిమా తీస్తున్నాం. ఇంకోటి ఏంటిదంటే వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్ పారిశ్రామిక అవసరాల కోసం, రెసిడెన్షియల్ అవసరాల కోసం కన్వర్షన్ అనేది ఉన్నదో దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్లో ఉంది, క్యాబ్ డ్రైవర్ అనేటువంటి. ఇది క్రైమ్ స్టోరీ లాగా అనిపిస్తుంది, కానీ దాని మెయిన్ థీమ్ ఏంటంటే వ్యవసాయ భూమిని అంగుళం కూడా వేరే దానికి కన్వర్షన్ చేయకూడదు అనేటువంటి అభిప్రాయము, ఆ పాలసీ మీదనే ఆ సినిమా తీయడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా వరంగల్లో ఉన్నటువంటి డాక్టర్ ఏదైతే ఉందో మనం చూస్తే దాదాపుగా డాక్టర్స్ అంటే ప్రజల యొక్క నాడిని బట్టి తమ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి సినిమాలతో పాటు ఇటు ఏపీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే వర్షన్లో కూడా ఒక మూవీ రిలీజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా వరంగల్లో ఉన్నటువంటి ఆ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అటవీ చట్టాలు కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు మనోవేదన గురయ్యేటటువంటి కాన్సెప్ట్తో రానున్న రోజుల్లో కూడా మూవీ తీస్తామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.